జగన్ గుర్తుపెట్టుకో, అగ్రపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. ఏంది పీకేది నా బొచ్చు? వెంటిక కూడా పీకలేడు అని చెప్పి కూడా అమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 కోసి రప్ప 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 నరికేస్తాం. సరే జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంది. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాం. ఒక్క జగన్ను కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, ఇంకా ఇన్నున్నాయి కలుపుకో. కట్టగట్టుకో రండి, ఒక్కరే వస్తాం. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తాం. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలి. ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే, వెనక్కిపోతాం కానీ కొట్టినాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి, నేను చెప్పినా కూడా మా వాళ్ళకి పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా నాయకుడు, అలాంటి వాడే మా నాయకుడు అని చెప్పుకునే విధంగా నాయకుడనే. ఎల్లకాలం ప్రభుత్వం ఉండదు. జమిలీ గిమిలీ అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు. లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్లే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్, కోర్టు ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్ గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోం.